హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిరునా ఫుడ్ కోర్ట్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ వంకాయ మెత్తల కర్రీ. వంకాయ మెత్తల కర్రీ చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను చెప్పే ప్రాసెస్ని యాస్టీస్గా ఫాలో అవ్వండి. ది బెస్ట్ వంకాయ మెత్తల కర్రీ అయితే మీకు రెడీ అవుతుంది. పదండి, ఇంకా లేట్ చేయకుండా వంకాయ మెత్తల కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 స్పూన్ ఆవాలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు 1/2 కప్ ఆనియన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1/2 కప్ ఆనియన్ అయితే యాడ్ చేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఆనియన్స్ అనేది మనకి బాగా మగ్గవాలి. ఇలా బాగా మగ్గిపోయాయి కదా ఆనియన్స్. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా పచ్చి వాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా 1/3 కప్ టమోటాను కూడా యాడ్ చేసుకొని కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటే బాగుంటుంది మెత్తల కర్రీలో. టమాటా కూడా మనకి మెత్తగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా 250 గ్రామ్స్ వంకాయలను అయితే యాడ్ చేసుకోవాలి. ఈ మెత్తల్ని కూడా బాగా వాష్ చేసుకొని ఇప్పుడు హాట్ వాటర్లో ఇప్పుడు ఇవి కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒకసారి ఆయిల్లోనే ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి. ఇలా బాగా మనకి కుక్ అయిన తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియా పౌడర్, అవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. స్పైసెస్ అన్నీ ఇప్పుడు 1.5 కప్ వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ మనకి వంకాయ ఎక్కువసేపుగానే ఉడకాలని అవసరం ఏమీ ఉండదు. త్వరగానే మనకి మెత్తగా అయిపోతుంది. ఈ 1.5 కప్ వాటర్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. మొత్తం ఒకసారి బాగా కలుపుకొని బాగా ఉడికించుకోవాలి కర్రీని. చూసే ఇలాగా బాగా కర్రీ కూడా బాయిల్ అవుతుంది. కొంచెం దగ్గర పడినాక మనం వంకాయ కొంచెము ఉడికిన తర్వాత 1.5 స్పూన్ కోకోనట్ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర కూడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మనకి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు అయితే మీడియం ఫ్లేమ్లో కొంచెం ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ థిక్నెస్ అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. మనకి వంకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది చూసారా. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. లేకుంటే మరి ఇంకా ఎక్కువ థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. గ్రేవీ ఏం లేకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మనకి వేడిగా వంకాయ మెత్తల కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. అన్నంలాగా వేడి అన్నంలాగానే వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.